ఫస్ట్ టైం మా విక్రమ్ సైకిల్ కావాలా మావా అని అయితే అడిగాడు మావా. ఇంకా మనం తీపికుండా ఉంటామా మావా? ఏమే సైకిలా? సైకిల్ కావాలనా? ఏం కావాలి నీకు? సైకిలా? చూడండి ఫ్రెండ్స్, అడక్క సైకిల్ అయితే అడిగినాడు మా వాడు. పోయి తీపిస్తాం. నేను మా నాన్న ఇద్దరం రావాలంట ఫ్రెండ్స్ కొత్త సైకిల్ తీపియడానికి. చూడండి ఎలా లాగుతున్నాడో మా ఇద్దరిని. బో 2 చేతులు పట్టుకున్నాడు పో. అసలు మ్యాటర్ ఏంటి అంటే వీధిలో చిన్నపిల్లలు సైకిల్ తొక్కడం చూసి నాకు సైకిల్ కావాలి మామా అని అడిగాడు. ఇంకా లేట్ చేయకుండా వెంటనే నేను మా నాన్న విక్రమ్ కలిసి మన రైల్వే కోడూరులో ఉన్న చిట్వేలికి వెళ్లే రూట్ లో చిన్నపిల్లల హాస్పిటల్ పక్కన హర్క్యులస్ సైకిల్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం మావా. విక్రమ్ కి తీసుకున్న సైకిల్ అయితే ఇదే మావా. ఒకసారి ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే మన బుడ్డోడు కోసం చోటా భీమ్ బెల్లు కూడా తీసుకొని బిగించడం అయితే జరిగింది మావా. ఈ సైకిల్ నీదే నానా అని చెప్పినప్పటి నుంచి ఆ సైకిల్ పక్కనే నిలబడుకొని ఈ సైకిల్ నాది, ఎవడైనా వస్తే కొట్టేస్తా అనే రేంజ్ లో అయితే నిలబడుకొని చూస్తూనే ఉన్నాడు మామ. ఫైనల్ గా సైకిల్ ఇంటికి అయితే తీసుకొని వచ్చేసామమ్మ. కనీసం ఇంట్లోకి కూడా రాకుండా బయటనే సైకిల్ మీద కూర్చునేసి నువ్వు ఎవరా బోర్డుగా నా సైకిల్ నాకు వచ్చేసింది బాయ్ అయితే చెప్తున్నాడు మామ. విక్రమ్ కి కాల్ అయితే అందవు గాయస్, ఎందుకంటే చిన్న సైకిల్ తీసుకుందాం అనుకున్నా. మళ్ళీ చిన్నది ఎందుకు వేస్ట్ అయిపోతుంది, ఒకేసారి 5 to 6 years వరకు ఉండే సైకిల్ అయితే తీసుకుందాం అనే ఉద్దేశంతో ఈ సైకిల్ తీసుకోవడం జరిగింది గాయస్. అలాగే హేమంత్ తో కాసేపు నాతో కాసేపు అయితే విక్రమ్ ఆడుకున్నాడు గాయస్. విక్రమ్ ఫేస్ లో చూసుకున్నట్లయితే ఎక్కలేని సంతోషం అంతా వాడి ఫేస్ లోనే కనిపించింది.